హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 55. ఇక స్టోరీలోకి వెళ్తే రుద్ర ఏడుస్తున్న ఆద్యాను దూరం జరిపి తన కన్నీళ్లు తుడుస్తూ, అమ్ములు నా బంగారం కదా, ఏడవకరా, నేను వచ్చేసాను కదా, ఇంకా ఈ కన్నీళ్లు దేనికి? 3 months వరకు నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను సరేనా అని అంటున్న రుద్రాని చూసి, అంటే 3 months తర్వాత వెళ్ళిపోతావా అని ఏడుస్తూ పైకి లేచి, చాలన్నయ్యా, ఇన్నాళ్ళు మమ్మల్ని ఏడిపించింది చాలు, ప్లీజ్ ఇక నీకోసం ఏడ్చే ఓపిక మాలో ఎవ్వరికీ లేదు. మామ్ నీకోసం ఎన్ని సంవత్సరాలుగా నిద్రలో ఉలిక్కిపడి లేచుంటుందో తెలుసా? స్టిల్ ఇప్పటికీ నీకోసం ఏడుస్తూనే ఉంది. అండ్ వాట్ అబౌట్ మాయా? అది నీకోసం పిచ్చిదైపోతుంది అన్నయ్య. నిన్నే ప్రేమిస్తూ నీ అలవాట్లు తన అలవాట్లుగా మార్చుకొని ప్రాణంగా ప్రేమిస్తుంది. డాడ్ చెప్పడం లేదు కానీ తనలో తానే నీ కోసం చాలా బాధపడుతున్నారు. కేవలం ఆయన వల్లే నువ్వు ఇంటికి దూరం అయ్యావన్న బాధ డాడ్ను వెంటాడుతూనే ఉంది. అదే ఇంట్లో నీతో ఉన్న మెమరీస్ తలుచుకుంటూ మామ్ హెల్త్ పాడవుతుంది అన్న రీజన్తోనే హైదరాబాద్ వచ్చాం. బట్ అలా రావడం వల్ల ఇవాళ నిన్ను కలుసుకోగలిగాను అని ఆనందంగా చెప్తూ, ఇక నిన్ను దూరంగా వెళ్ళనివ్వనన్నయ్యా, పద ఇప్పుడే అందరికీ ఈ విషయం చెప్దాం అంటూ రుద్ర చేయి పట్టుకుంటుంది. రుద్ర సున్నితంగా అద్దె చేయి విడిపించుకొని, ఫొద్దమ్ములు, ఇప్పుడే నేను ఎవరు ఏంటి అని ఎవరికీ చెప్పాలనుకోవడం లేదు. అందుకే కదా నేను ఇండియాకి వచ్చినా మీ ముందుకి రాలేదు. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాక నా లైఫ్లో చాలా జరిగాయి అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ నేను మిడిల్లో వదిలేయలేను. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయాక వారం రోజులు అట్లీస్ట్ ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఫుట్పాత్ మీద పడుకున్నాను. రోజులానే ఆ రోజు కూడా ఫుట్పాత్ మీద పడుకొని నిద్రపోతున్న నన్ను 2 మంచి మనుషులు చూసి చలికి వణుకుతూ ఉన్న నన్ను వాళ్ళతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళి నా హెల్త్ క్యూర్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా వాళ్ళ సొంత బిడ్డలానే చూసుకున్నారు. నేను నార్మల్ అయ్యాక వాళ్ళ ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే ఇవ్వమని, అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటానని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా అమ్ములు? రుద్ర చెప్పేది చాలా కేర్ఫుల్గా వింటున్న ఆద్య, హా ఏమన్నారన్నయ్య అంటూ రుద్ర వైపు చూస్తుంది. నీది స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన ఏజ్ కానీ పనిచేసే ఏజ్ కాదురా. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నీకెవరూ లేరని. పోనీ మాతో వచ్చేస్తావా, నిన్ను సొంత కొడుకులా చూసుకుంటామని అడగగానే నేను క్షణం పాటు ఆలోచించి వాళ్ళతో పాటు స్టేట్స్కి వెళ్ళిపోయి వాళ్ళ కొడుకులా ఇన్ని ఇయర్స్గా పెరిగాను. నన్ను ఇద్దరు చాలా బాగా, అసలు నేను వాళ్ళ కొడుకును కాదు అన్న థాట్ కూడా రాకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అపర్ణ మామ్కి నేనంటే చాలా ఇష్టం. ఎక్కడ నా రియల్ పేరెంట్స్ వస్తే నేను వెళ్ళిపోతాను అని ఇండియా అన్న పేరు కూడా నా చెవిన పడకుండా జాగ్రత్త పడేది. నేను ఎంత మీ అందరికీ దూరంగా ఉన్నా నేను ఎవరినీ మర్చిపోలేదు. అందుకే నా పాస్ట్ మామ్కి చెప్పలేకపోయినా భార్గవ్ డాడీకి మాత్రం చెప్పాను. ఆయన కూడా నా ఇష్టాలకు ఎప్పుడూ అడ్డు చెప్పకుండా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా లైఫ్ నాకు నచ్చినట్టు ఎంతో సంతోషంగా వెళ్తుంది అన్న టైంకి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. అవేంటో తెలుసా? రుద్ర ఆద్యకి ఏం చెప్పాడో మనకి ఫ్యూచర్లో టైం వచ్చినప్పుడు రివీల్ అవుతాయి. రుద్ర చెప్పింది విన్న ఆద్య షాక్ అవుతూ, వాట్? మరి ఇంత తెలిసి ఎందుకన్నయ్యా సైలెంట్గా ఉన్నావు అంటూ కోపంగా అడుగుతుంది. అమ్ములు, నాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది, బట్ నాతో ఎలాంటి ప్రూఫ్స్ లేవు, అందుకే సైలెంట్గా ఉన్నాను. అండ్ నేను తిరిగి వచ్చానని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకూడదు. నేను అనుకున్నది జరిగే వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను అని నాకు ప్రామిస్ చేయి. ఆద్య తన ముందున్న రుద్ర చేతిని చూసి, నాకు ఇష్టం లేకపోయినా సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేదు కాబట్టి ప్రామిస్ చేస్తున్నాను. వన్స్ నువ్వు అనుకున్నది ఫుల్ఫిల్ అయ్యాక నువ్వు ఏం చెప్పినా నేను అస్సలు ఆగనన్నయ్యా అంటూ రుద్ర చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తూ, నువ్వు నా సొంత అన్నయ్యవన్న విషయం ఎవ్వరికీ చెప్పను ప్రామిస్ అంటూ ఏడుస్తూ రుద్ర గుండెల్ని తలపెట్టుకుంటుంది. అమ్ములు, నీ పెయిన్ నాకు అర్థమవుతుంది, బట్ ప్లీజ్ రా, ఇదంతా మన కోసమే కదా, జస్ట్ ఫ్యూ డేస్ అంటూ ఆద్యకి మాటలు చెప్తూ కాసేపటికి ఆద్య ఏడు పాపించి, సరే వెళ్దాం పదా, ఈ పార్టీకి మన గ్యాంగ్ మనల్ని వెతుకుతూ ఉంటారు, ఇంకా ఎక్కువసేపు కనిపించకపోతే అందరికీ డౌట్ వస్తుంది. మాయా గురించి ఏం ఆలోచిస్తున్నావన్నయ్యా? అది చిన్నప్పటి నుండి నిన్నే ఇష్టపడుతూ పిచ్చిగా ప్రేమిస్తూ ఉంది. మరి నువ్వు? రుద్ర చిన్నగా నవ్వి, మాయా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎప్పటికైనా అదే నా పెళ్ళం. ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ అన్నయ్య. ఈ విషయం అది గాని వింటే ఆనందంతో అన్నం తినడం కూడా మర్చిపోతుందేమో అని నవ్వుతూ ఉన్న ఆద్యాన్ని చూసి రుద్ర కూడా చిన్నగా నవ్వుతాడు. అలా మాట్లాడుకుంటూ జామ తోట దగ్గరికి వచ్చేసరికి అప్పటికే ఇద్దరి కోసం తలో వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు యంగ్ బ్యాచ్. ముందుగా వీళ్ళని చూసిన జై చేతిలో చేయి పట్టుకుని నవ్వుకుంటూ వస్తున్న వీళ్ళని చూసి పళ్ళు నూరుతూ చూస్తూ ఉంటాడు. అమ్ము అంటూ ఆద్యాన్ని చూసిన మాన్య, ఎటెళ్ళిపోయావే అని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తున్న మాన్యాన్ని చూసి రుద్ర ఆద్య చేయి వదిలి దూరంగా జరిగితే ఆద్య రుద్ర వైపు ఓసారి చూసి, ఏం లేదే, అదిగో అక్కడ సీనరీ నచ్చి అటుగా వెళ్ళాను అంతే, దానికి ఇంత కంగారా,
పద అంటూ మాన్యాను తీసుకొని అందరూ ఉన్న వైపుకి వెళ్తుంది. వెనక ఫాలో అవుతూ ఉన్న రుద్రకు అడ్డుగా నిల్చుకొని, ఏంటి బాస్, ఆద్య చేపట్టుకొని బాగా నవ్వుకుంటూ వస్తున్నారు అని కొంచెం సీరియస్ లుక్స్ ఇస్తూ, అది ఈ జైగాడిది, యు జస్ట్ కీప్ అవే ఫ్రమ్ హర్, ఓకే అని చెప్పి వెళ్తున్న జైని చూసి, హబ్బో జలసా అని నవ్వుకుంటూ జై వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రుద్ర జై ఆద్యాను సీరియస్గా లవ్ చేస్తున్నాడని అనుకుంటున్నాడు. అండ్ జై క్యారెక్టర్ గురించి కూడా రుద్రకి పూర్తిగా తెలియదు. అందుకే జైను కూడా ఆద్య ఇష్టపడితే ఇద్దరికి మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నాడు. దీన్ని మీరు అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అందరూ కాసేపటి వరకు ఆ తోటలోనే తిరిగి మల్లయ్య ఎడ్ల బండిని తీసుకుని వచ్చాక 3 ఎడ్ల బండిలో అందరూ సెటిల్ అయ్యి అలా వాటి మీదనే ఊరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఊరు చూస్తూ వెళ్తున్న వాళ్లకు ఒక చోట చాలా మంది జనం కనిపించడం అండ్ అక్కడి నుంచి ఏవేవో అరుపులు కేకలు వినిపించడం చూసి మాన్య అదే విషయాన్ని ఇందుని అడుగుతుంది. హో అదా, అక్కడ ఎవ్రీ ఇయర్ మా ఊర్లో అమ్మవారి జాతర జరిగే 2 రోజుల ముందు కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు సిటీలో ఎప్పుడు చూసుండరు, వెళ్దామా? హో రియల్లీ, వీ వాంట్ టు సీ అని అమ్మాయిలు ముగ్గురు జోష్గా అరవడంతో 3 ఎడ్ల బండ్లు అటువైపు యూటర్న్ తీసుకొని వెళ్తాయి. అందరూ జాగ్రత్తగా ఎడ్ల బండి నుండి దిగి అక్కడ జరుగుతున్న కర్రసామ విద్యను చాలా ఇంట్రెస్టింగ్గా క్లాప్స్ కొడుతూ అక్కడున్న చైర్లో సెటిల్ అయి చూస్తూ ఉంటారు. బాహుబలి మూవీలో రానాకి డబుల్ సైజులో ఉన్న ఒకడు వాడితో పోటీ పడి గెలవడానికి ఎవ్వరు వెళ్ళినా సరే నిమిషంలో వాళ్ళని కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి, నాతో ఆడి గెలవడానికి ఊర్లో మగాడే లేడా అని కావాలని రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కాంపిటీషన్ 2 ఊర్ల మధ్య జరుగుతూ ఉంది. అందుకే వాడు కావాలని వాడి మాటలతో రెచ్చగొట్టి వచ్చిన వాళ్ళను వచ్చినట్టే కింద పడేసి కొట్టి రాక్షస ఆనందం పొందుతూ ఉంటాడు. మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి చెప్తున్నాను. లెట్స్ మూవ్ టు ది స్టోరీ. వాడి మాటలకి ఆ ఊర్లో ఉన్న అందరూ వాడిని ఎదిరించే దమ్ము ఎవరికీ లేకపోవడంతో తల వంచుకొని మౌనంగా ఉంటే అది చూసిన ఇంకో ఊరి వాళ్ళు మాత్రం వాళ్ళ మీద సెటైర్స్ వేస్తూ వాళ్ళని ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ వింటున్న ఆద్య, టూ మచ్గా వాగుతున్నాడు వీడు, పాపం అందరూ చాలా డల్ అయిపోయారు, వీడిని కొట్టేవాడు ఎవరు అని చుట్టూ చూస్తూ ఉన్న ఆద్యాకి తన పక్కన కూర్చొనున్న జై జరిగేది పట్టించుకోకుండా ఎవరో అమ్మాయితో చాటింగ్ చేస్తూ హార్ట్ సింబల్స్ పంపిస్తూ ఉండడం చూసి, ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే అట్లీస్ట్ రియాక్ట్ అవ్వకుండా కీ 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 హీ 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 అని నవ్వుకుంటూ పులిహోర కలుపుతున్నావా, ఆగరా, ఇవాళ నీ పని చెప్తా అని జై వైపు చూస్తూ నేరుగా స్టేజ్ మీదకి వెళ్తుంది. ఆద్య ఆద్య ఎక్కడికి అని అందరూ పిలుస్తూ ఉన్న ఆద్య ఎవ్వరి మాట వినకుండా నేరుగా స్టేజ్ ఎక్కి అక్కడున్న మైక్ తీసుకొని, హలో ఆల్, మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఈ ఊరి వాళ్ళంతా తల పైకెత్తి తిరిగేలాగా ఈ ఊరి పరువు నిలబెట్టడానికి అండ్ వాడిని ఓడించడానికి ఒక గొప్ప వ్యక్తి బరిలోకి దిగబోతున్నాడు అని ఆద్య క్లాప్స్ కొట్టగాని అది విన్న ఊరు వాళ్ళందరూ కూడా ఆనందంతో విజిల్ వేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆద్య వాయిస్కి తల పైకెత్తి చూసిన జైకి ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది, అయినా ఈ మిర్చికి ఈ ఊర్లో ఎవరు తెలియదు కదా అని బ్లాంక్ ఫేస్తో ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. అండ్ ఆల్మోస్ట్ మన యంగ్ బ్యాచ్ కూడా సేమ్ రియాక్షన్తో ఆద్య ఎవరి గురించి మాట్లాడుతుంది అని క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. ఇంతకీ ఎవరమ్మా అతను అని ఒక వ్యక్తి అడగడంతో ఆద్య నవ్వుతూ తన వేలుని జై వైపు చూపించడంతో అందరి చూపు జై మీద పడుతుంది. అమ్మ దీనమ్మ, ఇరికించేసింది అని జై అక్కడి నుండి వెళ్ళిపోవాలని పైకి లేవగాని ఊరి వాళ్ళందరూ కలిసి జైను ఎత్తుకుని గ్రౌండ్లోకి తీసుకుని వచ్చి వాడి ఎదురుగా నిల్చుకోబెట్టి, మన ఊరి పరువు నిలబెట్టడానికి వచ్చిన దేవుడు బాబు మీరు, తీసుకోండి కర్ర అని ఒక కర్ర జై చేతికిచ్చి కత్తితో వేలు కట్ చేసుకొని మరీ రక్తంతో జై నుదుటిన వీరతిలకం దిద్దుతారు. ఆద్య జై గురించి అలా చెప్పడంతో అందరూ షాక్ అవుతూ పైకి లేచి నిల్చుకుని జై వైపు చూస్తూ ఉంటే ఆద్య నవ్వుకుంటూ స్టేజ్ దిగి వీళ్ళ వైపు వచ్చి స్టైల్గా చైర్లో కూర్చుంటూ ఉంటే, ఏం చేసావు వదినా నువ్వు, వాడేమో అడవి పందిలా ఉన్నాడు, చూసావు కదా కర్రసాము బాగా వచ్చిన వాళ్ళని ఎలా కొట్టి పడేశాడో, అలాంటిది కర్రసాము అంటే ఏంటో కూడా అన్నయ్యకి తెలియదు, ఇప్పుడు వాడు అన్నయ్యను ఏం చేస్తాడో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది. అరే చిల్ మాయా, ఏమీ అవ్వదు, లెట్స్ వాచ్ ది ఫన్ అని చాలా కేర్లెస్గా అంటున్న ఆద్యాన్ని చూసి మాయా ఏమీ అనలేక జై వైపు కంగారుగా చూస్తూ ఉంటుంది. ఈ కర్రతో ఏం చెయ్యాలరా బాబు అని తన ముందున్న వాడి వైపు చూస్తూ హలో అంటే షేక్ హ్యాండ్ ఇస్తున్న జైను 2 చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి మూటలాగా విసిరిపడేయగానే జై వెళ్ళి 10 అడుగుల దూరంలో కుండల మీద పడిపోతాడు. జై కింద పడగానే అందరూ జై అంటూ కంగారుగా పిలిచిన
ఆద్య మాత్రం గట్టిగా విజిల్ వేసి క్లాప్స్ కొట్టడం చూసి జై తనకు అంటిన మట్టిని దులుపుకుంటూ ఆద్య వైపు కోపంగా చూస్తూ పైకి లేచి నిల్చుకుని 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఉండడం చూసిన వాడు నవ్వుకుంటూ జై మీదకి కాలు ఎత్తుతాడు. సరిగ్గా అప్పుడే కళ్ళు తెరిచిన జై ఎత్తిన కాలుని అలాగే పట్టుకుని తనకి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ యూజ్ చేసి ఒక్క దెబ్బతో ఆ కాలు విరిచేస్తాడు. కాలు విరిగిన సౌండ్ను బట్టి చెప్పొచ్చు ఆ కాలు ఇక జీవితంలో సెట్ అవ్వదు అని. అది చూసిన ఊరు వాళ్ళు గట్టిగా విజిల్ వేస్తూ ఉంటే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆద్య కోపంగా చైర్లో నుండి పైకి లేచి నిల్చుకున్న మన బ్యాచ్ మొత్తం నవ్వుతూ అప్పుడే చైర్లో కూర్చుంటారు. జై సైడ్ స్మైల్తో ఆద్య వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం చూసిన ఆద్య యూ అంటూ ఇంగ్లీష్లో తనకు తెలిసిన బూతులన్నీ తిడుతూ ఉంటే అది చూసిన జై నవ్వుకుంటూ తనతో పోటీకి రెడీగా ఉన్నవాడిని పిచ్చి కొట్టుడు కొట్టి వాడు ఇంకో కాలితో పాటు కుడి చేయి కూడా విరిచేసి లైఫ్ లాంగ్ ఈ ఒక్క చేత్తోనే సర్వే అవ్వరా అని పైకి లేచి వాడి నడుం మీద ఎగిరి మోకాల మీద కూర్చొని వాడితో గావు కేక పెట్టించి స్పృహ తప్పేలా చేస్తాడు. స్పృహ కోల్పోయిన వాడిని చూసి నవ్వుకుంటూ పైకి లేచి నిల్చుకున్న జైని చూసి ఊరి వాళ్ళందరూ ఎత్తుకుని పూలు చల్లుతూ యువరాజులా జేజేలు కొడుతూ ఉంటే ఆద్య సీరియస్గా చూస్తూ మొహం తిప్పుకుంటుంది. అది చూసిన జై నవ్వుకుంటూ కన్ను కొట్టడం చూసి ఆద్య మరింత ఉడికిపోతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది ఫైటింగ్ సీను. సో మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.